దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ఈసీ మరో కీలక సంస్కరణ చేసింది. ఓటర్లకు మరింత స్పష్టమైన, సౌకర్యవంతమైన ఓటింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈవీఎం బ్యాలెట్ పేపర్ల డిజైన్, ముద్రణలో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నూతన విధానాన్ని తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక మీదట ఈవీఎంపై ఉండే బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో మరింత పెద్దవిగా కనిపించనున్నాయి. ఫోటో కోసం కేటాయించిన స్థలంలో 3/4 భాగాన్ని ఆక్రమించేలా వీటిని ముద్రిస్తారు. దీనివల్ల ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. అంతేకాకుండా అభ్యర్థుల పేర్లను కూడా పెద్ద అక్షరాలతో ఒకే రకమైన ఫాంటులో ముద్రించనున్నారు. దీంతో చదవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దృష్టి సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని ఈసీ భావిస్తోంది. బ్యాలెట్ పేపర్ల నాణ్యత విషయంలో కూడా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేపర్ల కోసం 70 GSM నాణ్యత కలిగిన కాగితాన్ని ఉపయోగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేకంగా పింక్ రంగు పేపర్ను వాడాలని ఈసీ నిర్ణయించింది. దీనికి నిర్దిష్టమైన RGB విలువలను కూడా కేటాయించింది. అంతేకాకుండా అభ్యర్థుల సీరియల్ నెంబర్లను అంతర్జాతీయ అంకెల రూపంలోనే ముద్రిస్తారు. ఈ మార్పులన్నీ ఓటింగ్ ప్రక్రియలో స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు ఓటర్లలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చేస్తాయని అధికారులు తెలిపారు. ఓటర్ల సౌలభ్యాన్ని పెంచేందుకు, ఎన్నికల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు గత 6 నెలల్లో తాము చేపట్టిన 28 సంస్కరణల్లో ఇదొక భాగమని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ అప్గ్రేడెడ్ ఈవీఎం బ్యాలెట్ పేపర్లను బీహార్తో ప్రారంభించి రాబోయే అన్ని ఎన్నికల్లో ఉపయోగిస్తామని ఈసీ వెల్లడించింది.